హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నేను ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ బ్యూటిఫుల్ టెంపుల్ చూపించబోతున్నాను. అండ్ వీడియో కరెక్ట్గా ఉందో లేదో మీరే కామెంట్లో చెప్పండి. అండ్ మా పాప అన్నప్రాసన్న కూడా చేస్తామండి. దాంట్లోనే టెంపుల్ నేమ్ వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్. ఇది వచ్చేసి మనకు మల్లంపేట్, మియాపూర్, బొల్లారం దగ్గరలో ఉంటుందండి టెంపుల్. చూడండి, సింహదారము, గోపురం, మెట్లు, చుట్టుపక్కల టెంపుల్స్ కూడా ఉన్నాయి, కానీ ఇంకా ప్రతిష్ఠించలేదు విగ్రహాలను. ఇక్కడ బ్రహ్మం గారి టెంపుల్, ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి టెంపుల్, అండ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్, అండ్ అక్కడ రాములవారి టెంపుల్, అలా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. కానీ బద్రీనాథ్ టెంపుల్ మాత్రం టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. అండ్ భక్తులు కూడా వస్తున్నారు. కానీ చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. చూడండి చుట్టుపక్కల అండ్ పైన ఉన్న విగ్రహాలు, విష్ణుమూర్తి అన్ని అవతారాలు, కృష్ణుడు, గరుడు, నరసింహస్వామి, గోపురం, కృష్ణావతారం అన్నిటి గురించి ఉంటుందండి. ఆ విగ్రహాలన్నీ మనకు చూస్తుంటే అర్థమవుతుంది. మీకు త్వరగా తీసాను కాబట్టి కొంచెం ఇలా కన్ఫ్యూజ్గా ఉందండి. కానీ నెక్స్ట్ వీడియో మళ్ళీ ఒకసారి టెంపుల్కి విజిట్ చేసి మళ్ళీ మీకు టోటల్గా నీట్గా చూపిస్తానండి. ఎందుకంటే మా పాప అన్నప్రాసన్న కాబట్టి కొంచెం ఇలా తీయాల్సి వచ్చింది. గోపురం పైన ఉండే విగ్రహాలు అండ్ చుట్టుప్రక్కల విష్ణుమూర్తి అవతారాలతో చిన్న చిన్న గుడులు చాలా బాగుందండి. నాకైతే మీరు ఒకసారి విజిట్ చేయండి. మీకు కరెక్ట్ లొకేషన్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, మీకు కరెక్ట్ లొకేషన్ నేను సెండ్ చేస్తాను. అండ్ గోపురం చుట్టూ గుళ్ళు ఉన్నాయంటున్నాను కదండి. కొంచెం మనం అలా విగ్రహాలు చూస్తూ కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోండి. అండ్ చూడండి, కాళీమాత విగ్రహం అండ్ కృష్ణుడు అవతారంలో హనుమాన్ విగ్రహం, శివుడు, శివపార్వతులు, మునులు, నాగేంద్రుడు, అలాగే సత్యభామ, ఇలా విగ్రహాలు చూస్తూ పోతుంటే మనకు వామన అవతారంతో టెంపుల్ కనిపిస్తుంది కదండి. విగ్రహం వామన అవతారం, 3 అడుగులు కావాలి అని అంటారు కదండి స్వామివారు, వారే అండి. అలాగే మళ్ళీ ఇంకా చుట్టూ చూస్తూ ఉంటాం కదండి, అక్కడ విగ్రహాలు చూస్తూ కదండి. అలా మెల్లిగా వెళ్తూ ఉంటే మనకు నరసింహస్వామి కనిపిస్తున్నారా కదండి, నరసింహస్వామి. అలా మెల్లగా వెళ్తుంటే వరాహ రూపం. అండ్ చెప్పాను కదండి, ఈరోజు మా అన్న ప్రసన్న ఉంటుందని చెప్పేసి మా చిన్న పాపకి. ఈవిడ వచ్చేసి మా పెద్ద పాప. చూడండి, నరసింహస్వామి, బుద్ధుడు, రాముడు, అలాగే కృష్ణ అవతారము, వరాహ అవతారము, క్షీరమదనం సాగడం, అండ్ నరసింహస్వామి, శివపార్వతులు, తాబేలు, చాప, ఇలా అవతారాలు చాలా ఉన్నాయి కదండి స్వామివారివి. మా తమ్ముడు అన్నప్రాసన చేస్తున్నాడండి. గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ ఆ
మధురవదన నళిన నయన మనవి వినరా